సార్ నమస్తే సార్. సీఎన్ కంపల్సరీ సార్ అదే మొన్న విశ్వామిత్ర తీసుకున్నారండి రంగారావు గారు. తీసుకున్నాం, కొట్టిను, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పోయిండు మనోడు కొట్టుకాడికే. కింద భూమిలో కూడా ఆహా, ఓకే ఓకే, అదే ఆ రోజు డబ్బులు తీసుకున్నాం. ఇచ్చి పంపించా. ఓకే, బాగానే ఉందండి సార్, మంచిగా ఉంది. 26 బాగుందా? మీకు మీదే నేను చేద్దాం అనుకున్న సాయంకాలం. నేను చెప్పిన పద్ధతిలో ఉందా అంతకంటే బెటర్ గా ఉందా? బాగుంది సార్, పర్లేదు, బాగుంది. ఎన్ని రోజులు అయిందండి కొట్టి? మేము కొట్టి ఒక 13 రోజులు అట్ట అయిందండి. మళ్ళీ మధ్యలో ఏమన్నా కొట్టారా మరి? మొన్న ఇది కొట్టి గ్రాసియాను హనాబి. ఓకే, ఎన్ని రోజులు అయింది అది కొట్టి? గ్రాసి అనాబి కొట్టి? హనాబి కొట్టి ఇవాళకి 4వ రోజు అండి. అంటే 9 రోజుల తర్వాత కొట్టారు విశ్వామిత్ర. 10 రోజులు 9 రోజుల తర్వాత మందు కొట్టారు. బాగానే ఉంది, పర్లేదు. పర్లేదా? 10 రోజులు ఆపిందా? అసలు 10 రోజుల దాకా దానికి ఏం తిరిగిలేదు. ఇప్పుడు కూడా తెలియదు, కానీ మళ్ళీ ఒకసారి ఏంటంటే బాగుంది, కొడుతున్నాం అది. ఓకే ఓకే, మొత్తం 10 ఎకరాలకు కొడతా అన్నారు. ఇవాళ మొత్తం 5 ఎకరాలు దాటానికి పోయిందండి. ఓకే ఓకే, మిగతా దాన్ని కొడదామని. అది కొంచెం పర్వాలేదు కొద్దిగా, మొన్న అనాబి అయి కొట్టాక. ఓకే, సరే నెక్స్ట్ మళ్ళీ తీసుకుంటాం 2 ఎకరాలకి. మీరు ఏం లేదు సార్, నెక్స్ట్ కాదు, మళ్ళీ ఒక 5-6 రోజులు తీసుకుంటాం దాన్ని కూడా. పెద్ద మందు కూడా అవసరం లేదు, మందు కొట్టాక నార్మల్ ముందే కొట్టుకోండి. 15 మీరు నేను ఎందుకంటే మొదట ఇప్పింది మంచిగా, మన మొగ్గలు కూడా వచ్చినాయి. ఓకే, నీట్ గా ఉంది. ఇక తడిపెట్టి ముందు కట్టలు కూడా చలిను. ముందు కూడా 10 రోజులకు ఒకసారి కొట్టారా? మధ్య మధ్యలో కొట్టారా? అంతకుముందు కూడా మేము ఎప్పుడైనా 10 రోజులకేనండి. 10 రోజులు ఇదైనా 2 రోజులు ఆగుతాం. ఓకే ఓకే, 2-3 రోజులు ఆగుతాం. కాకపోతే తెచ్చుకొని ఉంచుకున్నాము, మళ్ళీ అప్పటికప్పుడు ఏ పని ఉండాలని ఇంట్లో పెడితే అదే ఉంటది. మళ్ళీ 4 రోజులు ఆగి కొట్టుకుందాలని అబ్బాయిని పంపించా. 5 ఎకరాలు పంపించారా? ఒక 5 ఎకరాలు తినానా, ఇక మిగతాది ఇంకో 2 ఎకరాలు బిట్టు ఉంది. అది తడి పెట్టలేదులేండి, తడి పెట్టా మళ్ళీ దీన్ని పెట్టిన. అయితే ఇంకా కాల పూర్తి కాల, ఇవాళ రేపు పెడితే అయిపోద్ది. అదేలేండి. అది కానీ ఈ లోపల తెచ్చి ఉంచుకుంటే మళ్ళీ ఖాళీగా ఉన్నప్పుడు మళ్ళీ పని రోజు మరి మన వాళ్ళు చెప్పొచ్చు రంగారావు గారు. చెప్పానండి, 3-4 కూడా చెప్పానండి, వస్తానన్నారు. అప్పారావు గారు ఇంకొక ఆయన అంజీ అని వీళ్ళిద్దరు వస్తానన్నారు. చెప్పారు నెంబరు, ఇప్పుడు మీ నెంబరే ఇచ్చా వాళ్ళకి. ఉంది మాహోడు పంపించా. సరే ఆయన గారికి చేసి మాట్లాడండి, లేదా వాళ్ళ తాట కొంచెం దొరికిద్దని చెప్పి ఆయన, లేదా ఆయన ఆడ దొరికింది కూడా చెబుతారు, పోయిందని చెప్పి ఫోన్ చేయండి అని చెప్పా. అంటే మందు ఏం లేదు సార్. మీకు కాపు ఎలా ఉందండి? కాపు ఫ్లవరింగ్ గానీ కాపు గానీ బాగుంది సార్. కాపు వచ్చిందా రాలేదా? కాపు వచ్చింది, బాగుంది. మన వాయు యంత్ర టైప్ లో ఉందండి. వాయు యంత్ర చూడండి. అవును, దానికంటే బెటర్ గా ఉంటుందండి. దాంట్లో అంటే కొంచెం వాయు యంత్రం కూడా మధ్యలో ఒకసారి కొట్టినండి, ఇప్పుడు కానీ 1 నెల అయింది అది కొట్టి. సేమ్ అది ఇది కొద్ది పోటీగానే అంటే మీరు వాడింది మీరే కదండి, కూలీలు బయో సాల్వెంట్ లా ఉందా? కొంచెం బెటర్, అది పర్లేదు. ఇది ఇంక దాని కొద్దిగా హై అనమాట. మీరు ఒకటి గమనించండి, అసలు చేను వదిలేసిన చేను, మీ ఊర్లో వదిలేసిన చేను ఏమన్నా ఉంటే వాళ్ళని పోయి, అరే బాబు నీళ్లు పెట్టుకొని సాయంత్రం పోయి నీళ్లు పెట్టుకో, రేపు కొట్టేయమనండి. ఇప్పుడు వదిలేసిన చేను కొట్టుకోమనండి. అరే ఇన్నాళ్ళు పెట్టుబడి పెట్టావు కదా, ఇంకో 2000 పెట్టు, మళ్ళీ ఒక 4 రోజులు ఆ చేను కలిసి బాగుద్ది అనండి కొట్టి. అర్థమైందండి? నేను చెప్పిన మొన్న నిన్న కరెంట్ బిగటానికి పోయే వాళ్ళ ఇంటికి, ఎలక్ట్రీషియన్ అండి, కరెంట్ పని చేస్తుంటాయి, టీవీలు ఉందిలే మన కరెంట్ వర్క్ చేస్తుంటా. వెళ్తుంటే అడుగుతుంటే ఏం కొట్టినావు రంగయ్య అంటే, ఇది కొట్టినానండి, ఇది బాగుంది అని చెప్పా. ఫోన్ లో చూపించే వాళ్ళకి, నా ఫోను పంపించారు మీరు. చూపిస్తే బాగానే ఉంది మందు, ఇదేదో కొట్టారంగా నీళ్ళు పెడతాను, ఇది చెప్పు పోయేస్తాం, కొట్టారంటే కొంచెంలో ఉందండి, మరి అవన్నీ తెచ్చుకోండి అంటే చెప్పారండి. వస్తానన్నారండి, ఒక ఇద్దరు వస్తారు. 2 ఎకరాలను, ఒక ఆయనకే ఎకరం ఉంది. అదేలేండి, పర్లేదులే. కానీ నేను అనేది ఏంటంటే రంగారావు గారు చెప్పండి, ఒక్కసారి బాగాలేని రైతు, మీకు నచ్చిన మీ కుటుంబంలో ఎక్కడ, ఇప్పుడు నాకు లాస్ట్ ఇయర్ వెల్లంకి
రైతు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ద్వారా ఇక్కడ ఒంగోలు దగ్గర అంటే పరిచయం గది అయ్యారు. ఆడడం వచ్చిందండి ఏమన్నా? వాళ్ళు ఒక్కసారి నేనన్నా ఒక 2 ఎకరాలు కొట్టుకుంటానంటే సర్లేని తలా 2 ఎకరాలు కొడతాను, ఒక 6 ఎకరాలు తీసుకెళ్ళి వాడిన తర్వాత అదేలేండి. కంటిన్యూగా దగ్గరగా ఒక 100 లీటర్లు పోయింది. వాళ్ళు 100 కంటిన్యూగా వాడి వాడింది మీరే కదండి రైతు, ఏమైనా కూలీలు పెట్టారు? ఆర్గానిక్ మంచిదేనండి. ముందు ఎలా ఉంది వాడేటప్పుడు? బయో సాల్వెంట్ లా ఉందా? కాదు చూసిన కొట్టే ఆవులు మనటానికి పడదామని మీ పొలం ఏంటండి? తిరుపురంలో తిరుపురంలోనేనా? తిరుపురం మాది తిరుపురంలో పొలం ఎటు? తిరుపురం ఐడియా ఉందండి, అంటే పొలం ఎటు అంటున్నా. క్వాలిటీ వస్తుంది పొలం మన మెట్టకొడ అంటే ఇంకా దోమ కానీ పురుగు కానీ ఏమన్నా ఉందా మీరు వచ్చినప్పుడు రండి. రోడ్ అమ్మంటే మా డైరెక్ట్ బండి మా చెవులకి వచ్చేది హైవే రోడ్ అది. ఓకే ఓకే కొత్త రోడ్ పోతున్నారు చూడండి, హైవే రోడ్ తిరుపురం లైన్ గా. మీకు కార్ వేసుకొచ్చినా బైక్ వేసుకొచ్చినా డైరెక్ట్ మా చేను కాడికి వచ్చేసింది డైరెక్ట్ గా. సరే సరే అండి, తప్పకుండా ఒకసారి వస్తానండి. ఎల్లడి చేశారు మొత్తం డోజర్లు పెట్టి నెట్టారుగా. ఓకే ఓకే హైవే రోడ్ అమ్మటే సరే అండి, కంపల్సరీ 5 ఎకరాలు బిట్ ఒకటి, 3 ఎకరాలు ఒకటి, 2 ఎకరాలు ఒకటి. స్టార్ ఫీల్డ్ రోడ్కి మనం ఇప్పుడు కొట్టబోయేదానికి కూడా ఓ పని చేయండి, ఒకసారి ముందు ఫోటో తీసుకోండి, కొట్టిన తర్వాత కూడా ఫోటో తీసుకోండి. అవసరం లేదండి, అసలు నీకు అర్థం అంటే ఏంటంటే చెప్పాలి కదా. మన మా వాళ్ళే మా బామ్మర్తికి కొట్టి చూపించారు 2 ఎకరాలు కొట్టరు, 3 ఎకరాలు చెప్తాను. ఇప్పుడు మా దానికి డేటాను పోయింది 5 ఎకరాలకి, నేను 7 ఎకరాలు వేసానండి. అదే చెప్పారులే మొన్న. వేస్తే నా దానికి డేటాని పోయింది ఇప్పుడు. ఓకే ఓకే మా బామ్మర్ది నేను కొడతా బావా అంటే చూద్దంటే, సరే పలానా ఆయన గారు ఫోన్ చూసిండ్రా మరి తీసుకొని రా పోయి కొంజర్లు అంట ఆయన గారు చదువుతురు పో మరి అంటే అడ్రస్ నేను ఇచ్చిన. ఓకే ఓకే ఇప్పుడు పోయి నువ్వు కొట్టుకాడికి పోయే ఉండొచ్చు. ఓకే ఓకే అండి, సరే సరే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చెబుతాలే, నలుగురు చెప్తాను నేను. నేను కలుస్తానండి ఒకసారి. ఓకే రండి మా ఊరు ఒకసారి రండి. తప్పకుండా సార్ తప్పకుండా. మా కాడ చక్కగా ఒకసారి మీ దగ్గర బ్రాహ్మణపల్లి రైతు కూడా ఒక ఆయన 10 ఎకరాలు ఒక 5-6 10 మంది మా కాడ